భారత్ బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లను మోహరించడం కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్ లో హిందువులపై హింస, సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు, స్మగ్లర్లు చొరబడుతున్న వేళ ఇప్పుడు డ్రోన్లు కూడా మోహరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశాన్ని విడిచి పారిపోయిన తర్వాత అక్కడ మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పటి నుంచి భారత్ తో ఆ దేశ సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ లోని హిందువులపై హింసాత్మక దాడులు పెరుగుతుండటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా బంగ్లాదేశ్ మరోసారి భారత్ తో కయ్యానికి కాలు దూవుతోంది. ఈసారి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బైరక్టార్ TB2 కిల్లర్ డ్రోన్ ను బంగ్లాదేశ్ ఆర్మీ మోహరించడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచింది. ప్రస్తుతం ఆ ప్రాంతం భారత్ లో చాలా సున్నితమైన ప్రదేశం. టర్కీకి చెందిన ఈ కిల్లర్ డ్రోన్ చాలా శక్తివంతమైనదిగా చెబుతారు. ఇది దాడి చేయడం మాత్రమే కాకుండా గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుందని తెలుస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక ఈ TB2 డ్రోన్లను బంగ్లాదేశ్ లో 67వ ఆర్మీ నిఘా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని బంగ్లాదేశ్ రక్షణ అవసరాల కోసం మోహరించామని చెప్పినప్పటికీ అత్యాధునిక డ్రోన్లను సున్నితమైన ప్రాంతాల్లో ఉంచడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ పరిస్థితిని ఉపయోగించుకుని పలు ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్వర్క్లు భారత్ లోకి చొరబడుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కాగా ఇప్పుడు ఈ డ్రోన్ల మోహరింపు జరగడం హాట్ టాపిక్ గా మారింది. షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత సరిహద్దుల్లో భారత వ్యతిరేక చర్యలు కూడా పెరిగిపోయాయి. దీంతో పాటు రాజకీయ అస్థిరత నేపథ్యంలో భారత సరిహద్దుల వద్ద అత్యాధునికమైన UAV విస్తరణ, మరింత నిఘా అవసరమని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. కాగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.